మూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం వందే మందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం వాగర్థాల్వ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పైకొచ్చి దివిజానీక విరోధి మృక్యగని వాగ్దేవి మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నవ సంస్థాతకున్ సత్తపో నివహాభీష్ట వర ప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాతకున్ భక్తరక్ష పరాయణుడైనటువంటి తపోధనాగ్రగణ్యుడై అందరి కర్తవ్యాలను జనన స్థితిని రాసేటువంటి ఆ బ్రహ్మదేవునికి ఈ రాక్షసులు లేచి నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి, అయ్యా సచ్చిదానందమూర్తి నీకు నమస్కారం చేస్తున్నా, ఫస్ట్ ఒక పాయింట్ చెప్తున్నా, నువ్వు నోట్ చేసుకో అనండి. భక్తునికి ఆ కెపాసిటీ ఉంటుంది. పాయింట్ చెప్తా, నోట్ చేసుకో. ఏమి? నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అనే జ్ఞానం నీకు ఉండాలి. రాక్షసుడు కాదు, వారి భాష అట్లా ఉంటుంది. ఏమి? కోరిన వారల కోర్కులు నేరుపుతో నిచ్చి మనుప నీ క్రియ అన్యుల్నేర కరుణాకర నే గోరద ఇచ్చదేని కోరిక రవ్వ. మిగతా దేవుళ్ళందరూ 33 కోట్ల మందిని జగన పట్టి చూసిన ప్రతివాడు ఏదో కిట్టుకులు పెడతారు. అక్కడ అన్ని కొర్రీలు పెడతాడు. ఆ క్వెరీస్ వేయకుండా సాక్షాత్ అడగంగానే తక్కువ శాంక్షన్ చేసేవాడు నువ్వని పట్టుకోలేదు తెలుసా. లేకుంటే నాకు తెలియకపోయి పట్టుకోలేదు. నీకు నేను తెచ్చిన పేరు నువ్వు నిలబెట్టుకోవాలి అంటే అడిగింది ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి. నువ్వు కొరీసి పెట్టద్దండి. కాబట్టి నిన్ను కోరి భజించిన తలకాయ ఊపిండు. ఆయన ఎవడు భర్త పరాధీనుడు, తపస్సు చేత బంధించబడ్డవాడు పరమాత్మ కనుక బ్రహ్మదేవుడు అయ్యా నువ్వు అన్నట్టే కానీ నిజమా? అయితే నేను ఎప్పటికి ఉండేటట్టు వరమే కాదు, చచ్చేది నా చేతుల్లో రాసి ఉంటుంది కాబట్టి చావు మాత్రం ఉంటుంది. నేనే ఒకనాడు పోతాను. నేను పోయేటోడు నీకెట వరమిస్తా. కొంచెం ఏమైనా అమెండ్మెంట్ నువ్వే చేసుకోవాలి. ఆ వారి ఆలోచన చేసి వాడు ఇంట్లో కూర్చొని పెద్ద లిస్ట్ రాసుకొచ్చుకుంటాడు. అన్ని చెదరగొట్టిగా ఆ లిస్ట్ మాత్రం చెదరగొట్టండి. అంటే వాడు బాగా రోజు దాన్ని దులుపుకుంటాడండి లోపల. అంత తపస్సులో కూడా ఆ లిస్ట్ దులిపెట్టుకున్నాడు. ఆ లిస్టు తీసుకునండి.
గాలిన్ కుంభిని నగ్ని నంబుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపలే. నిజంగా వారి రీసెర్చ్కు మెచ్చుకోవాలి, వారి పరిశోధన పరిజ్ఞానానికి మెచ్చుకోవాలండి. ఏ దానితోటి ఎవడెవడు ఎప్పుడు చచ్చిపోయి చూసుకుంటాడు. మరి ఆయన భగవంతుడు ఎక్కడో రీసెర్చ్ చేసిండు కదా, వనముల నుండవచ్చు ముని సంగముల చేరవచ్చు అన్నప్పుడే ఇవన్నీ చేసుకునండి. ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడెక్కడ నిన్న దాపవచ్చు రాసుకున్నాడు. రాసుకొని నాకు గాలిలో చావు రాకూడదు, ధూళిలో చావు రాకూడదు, నిప్పులో చావు రాకూడదు, నీళ్లతో చావు రాకూడదు, నింగి మీద చావు రాకూడదు, నేల మీద చావు రాకూడదు, దిక్కులల్లో కావద్దు, మూలల్లో కావద్దు, రాత్రి కావద్దు, పగలు కావద్దు, చీకటి ఉండొద్దు, వెలుతురు ఉండొద్దు, ఇంట్లో కావద్దు, బయట కావద్దు, అస్త్రముల చేత కావద్దు, శస్త్రముల చేత కావద్దు, దేవతల చేత కావద్దు, మనుషుల చేత కావద్దు, మృగముల చేత కావద్దు, నాగం పాముల చేత కావద్దు. ఏ యుద్ధములోనైనా నేను పోయిందంటే ఎదుటివాడు కావాల్సిందే కానీ నేను కావద్దు. ఇన్ని రకాలుగా ఒకే దగ్గర వేసి తీసుకున్నంటే మనం వరం తీసుకునేటువంటి శక్తి కూడా కావాలండి. అన్ని ఒక దగ్గర వేసి ఒకటే వరం అడిగింది, అడిగింది ఒకటే వరం. ఇవన్నీ కలిసి ఒకటే చావద్దు కామని పెట్టి మిగతా నాకు పరిచినట్టు అని ఇన్ని చోట చావద్దు అని కోరుకుంటే వరం కోరుకుంటే ఒక వ్యక్తి వరం కోరుకున్నాడట. భగవంతుడు ప్రత్యక్షమైంది, ఏమయ్యా వరం కావాలా, నాకు ఏమొద్దు. అబ్బా వరం వద్దు, ఒకటి కోరుకోరు బాబు, ఎట్లా అంటాడు కదా భగవంతుడు నాకు వద్దంట, ఎట్లా అంటాడు కాబట్టి కోరుకుంటు. నువ్వు ఇద్దామంటున్నావు కాబట్టి నేను అడుగుతున్నాయా, ఏమవుతుంది. నా మునిమన్మడు బ్రహ్మాండంగా ప్రపంచానికి చక్రవర్తి అయి వాని మునిమన్మని ఎత్తుకొని కిరీటం పెద్దది పెట్టుకొని సింహాసనం మీద కూర్చుంటే నేను ఈ నేకెడ్ ఐస్ తోటి కరెక్ట్ చూసినట్టున్నాను. వీని కోరుడు వీని మునిమన్మడు రాజ్యమై వాని మునిమన్మని ఎత్తుకుంటే వాడు కూర్చుంటే వీడు చూడాలన్నమాట. ఇంత సింక్రనైజ్ కోరికనండి. అన్ని ఒక దగ్గర వేసి కోరుతున్నాడండి. కోరికను కోరే లక్ష్యం అంట. ఇది కోరిక మొత్తం అనేసి చావకూడదు, కామని తీసిన ఎన్ని పెట్టి నీట చావకూడదు. నాయన ఎక్కడిదా బాబు, వాస్తవానికి ఏ దేవునికి కూడా ఈ శక్తి లేదా. బృహస్పతికి బుద్ధి ఉందంటారు కానీ వాడికి కూడా ఈ బుద్ధిలో ఈ లేవు. ఇన్ని పదార్థాలు సృష్టించిన నాకే తెలియదు, ఇన్ని సృష్టించా అని నీకెట్ట తెలిసినారా బాబు. ఇన్ని పదార్థాలకు తోటి చంపవచ్చు అనే విషయం కూడా నీకు తెలుసు, నాకు తెలియదు. అన్నా కశ్యపపుత్ర దుర్లభములి అర్థంబులెవ్వారికి మున్నెవ్వారలు కొరలీవరములు మోదించి తిన్నీయడం నన్ను కోరిన వెళ్ళనిచ్చిది ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైక శీలుండవై. ఈ వరం ఇదివరకు ఎవరు కోరలేదు, ఇక ముందు ఎవరు కోరరు బాబు. కనుక ఈ వరము వరములాగా కాపాడుకో, ఈ వరము చేత నీకు కావరం పెరగొద్దు, అప్పుడు నువ్వు బాగుంటావు అన్నాడు. వరం ఇచ్చినవా, ఇచ్చినావు. నీకు నాకు రిలేషన్షిప్ కనెక్ట్ అయితే వెళ్ళిపోరండి. రాక్షసుడు అండి, కృతజ్ఞత ఉండదు. నీ పని ఏంది, వరం ఇచ్చినందుకు వచ్చినావు, తర్వాత బోధన నువ్వు చేయొద్దు, నేను తెలిపై గడిచి అన్నాడు. నాయన పోతున్నారు బాబు, పోకపోతే వారికి ఇప్పుడే వరం ఇచ్చిండు, ఎవరితో తావాడు దేవుడి నేను అనవసరమైన పంచాయతీ వెళ్ళిపోయింది. వచ్చాడు, సోదరుని తప్పినాడు, పగ తీర్చుకోవాలి అన్నాడు. రావడంతో అందరు మహారాజు వచ్చిందని ఆనందపడ్డారు. అరే బాబు ఇవాళ నుంచే మన ప్రతాపం ప్రారంభం అన్నాడు. ఒకనాడు గంధర్వయూధంబు పరిమార్చు దివిజులనొకనాడు దూలదోలు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహములనొకనాడు గట్టి వయచు ఒకనాడు యక్షులను కృత దండించు ఒకనాడు విహకుల నడిసిపట్టు ఒకనాడు సిద్ధులను ఓడించి బంధించు మనుజులనొకనాడు మడిసిపట్టు కరివినొకనాడు కిన్నర ఖచర సాధ్య చారణ ప్రేత భూత విశాఖ వన్య సత్వ విద్యాధరాదుల సంహరించు దిగి తనూజుండు దుస్సహ తేజుడవుచు. ఆయన ఎప్పుడు ఎక్కడికి పోతాడు, గంధర్వలోకంలోకి ఒకసారి పోతాడు, దేవతలోకంలోకి ఒకసారి పోతాడు, నాగలోకానికి ఒకసారి పోతాడు, గ్రహాలకు ఆగ్రహాలు ప్రదర్శిస్తాడు, ఎవరిని పడితే వాడిని బంధిస్తాడు, మనుష్యులను శిక్షిస్తాడు. ఆయన వరగర్వం వల్ల సర్వ ప్రపంచము బాధించబడదు. పెద్ద పెద్ద కోపముతో అమరావతి పట్టణానికి వెళ్ళి కోటలు బురుజులు అన్ని గుర్చిపారేసి రాత్రి మవళ్ళు అన్ని కృషించిపోయినాయి. అమాంతం స్వర్గలోకానికి వెళ్ళాడు, అమరావతి పట్టణం స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి
మహావైభవం. అబ్బబ్బబ్బ ఇంత వైభవమా అనుకున్నాడు. ఇంత వైభవం ఇంద్రునికి ఎందుకు, నాకు ఉండాలి కానీ, గాలిని కుంభిని అగ్ని కంబులు అవి చంచుకొని వరకు ఉండాలి కానీ ఇంద్రుడికి ఎందుకు, పరాక్రమవంతుడికి ఉండాలి కానీ వీడికి ఎందుకు అనుకున్నాడు. అమాంతం వెళ్ళేసరికి ఇంద్రుడు ఉన్నాడు. అనవసరమైన పంచాయతీ ఎందుకన్నా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. సీటు ఖాళీ కూర్చుండే, రక్తపాతం లేకుండా రాజ్యాధికారం వచ్చేసింది. అమాంతం కూర్చున్నాడు. అమాంతం కూర్చున్నాడు. నేను భయానికి వెళ్ళలేదు. దితిపుత్రుండు జగత్రయేక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడై ఉండా హరచ్యుతాంబుజ బవుల్దప్పంగా భీతిన్ సమాగతులై దక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులు ఆనతులై కానికలిచ్చి కొల్తు రతని నానా ప్రకారంబులన్. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుని ఆలస్యం లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు, ఈ నలుగురు తప్ప మిగతా దేవతంతులు లైన్ కట్టిండు, క్యూ కట్టిండు. బోకే తీసుకొచ్చి ఇస్తున్నాడు అందరూ మనిషి. అయ్యా మేం ఫలానా, మేం ఫలానా, మేం ఫలానా. 2 రోజులు కూర్చున్నా అయిపోతుంది లైన్. తీసుకొచ్చి సమర్పణ చేస్తున్నాడు. అన్ని తీసుకుంటున్నాడు, లోపడేసుకుంటున్నాడు. అన్ని యేసుడు కూడా అలవాటు కదా, అన్ని లోపడేసుకుంటాడు. మొత్తం కరుణించి మరి వేడుకుంటున్నాడు. మమ్మల్ని ఏమనకు, ఏమన్నా ఆల్రెడీ ఎప్పుడైతే నువ్వు బోకే ఇచ్చావు కాబట్టి దీనికి ఈ బోకే నీకు కట్టే ఉంటుంది. ఆ విధంగా అందరూ పారిభాగాలు ఉపదానాలు ఇస్తున్నారు. ఆ ఉపాదానాలు తీసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అందరూ, ఏ దిక్పాలకుల దూచి నీడలుగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడిదనునో, ఏ ప్రాణులను చంపునో, ఈ దైత్యేంద్రుడంచు నొండరులు దారింద్రాదులు ఆస్థాన భూవేదిన్ మెల్లెన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచలై. ఆ వేదిక, ఆయన కూర్చున్న వేదికకు చుట్టూ ఇంద్రాది అష్టదిక్పాలకులు అందరూ పక్క చూసుకొని, వీడు ఇవాళ మా ఊరికి వస్తాడా, ఇంకో ఊరికి పోతాడా. వాళ్ళు లేచిందంటే ఏ దిక్పాలకుంది పోతే లేదు, ఈ దిక్పాలకుంది పోతే ఇంకో దిక్పాలకుంది మనం పోతాం, ఖాళీ పెడతాం. అక్కడ మొత్తం మీద తప్పించుకొని తిరగాలి అని ఆ సభా వేదిక చుట్టూ చేరి నిక్కి నిక్కి చూసుకుంటూ భయపడుకుంటూ ఇంద్రాది దేవతలను గజగజగా ఉణుకుతున్నారండి. అప్పుడు కట్టెలు పట్టుకొని, బెత్తాలు పట్టుకొని ఈ దైత్యరాజు యొక్క పరిచారకు వచ్చిందండి. వచ్చి, దేవతలారా సపరే కూర్చోండి, ఇటుపక్క కూర్చోండి, మీరంతా అటుపక్క కూర్చోండి, అప్సరసలు అక్కడ కూర్చోండి, నోరు మీద పోయండి అంటున్నాండి రాక్షసుడు. ఆయన భయానికి వీళ్ళంతా నోరు మూసుకొని పక్క కూర్చొని లైన్లో కూర్చుంటున్నాడు అందరూ. అక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరిగింది. లీలోద్యాన వనాలతో ఈ కయాధువుని తీసుకొని బ్రహ్మాండమైన విహారాలు చేస్తున్నాడు. ఆయన పరిపాలనలో ఎక్కడ ఎంత వర్షం కావాలో అక్కడ అంత వర్షం పడ్డది. పాడి పంటలతో బ్రహ్మాండమైనటువంటి 3 లోకాలు హాయిగా ఉన్నాయి. ఎందుకు పడకపోతే తంతాడండి. యజ్ఞం చేసి వర్షం పడిపించే రాదు, తన్నే భయానికి. అయ్యా వరుణ, ఇవాళ ఫలానా ఊళ్ళో ఫలాని వాడి మడిలో మాత్రమే పడాలి, పక్క పంటి పడ్డవానికి పని అవుతుంది. ఇంకా వాడు ఇయ్యలేదు. ఓకే, మరి అంటే అట్లా అంతా బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అండి. మొత్తం పాడి పంటలతో విరాజిల్లుతున్నది. మంచి చలి ఎక్కువ లేదు, ఎండ ఎక్కువ లేదు, వాన ఎక్కువ లేదు, గాలి ఎక్కువ లేదు, ధనరాశులు ఉన్నవి, కూరగాయల ధరలు ఎక్కువ లేవు, మంచిగా ఉన్నాయండి. అన్ని సమానం, కల్తీ లేని పాలు, బ్రహ్మాండమైనటువంటి అంత పర్ఫెక్ట్ ఉంది. అందరూ అనుకుంటారు మామూలు పది అనుకుంటుండు, ఆ దేవేంద్రుడి కంటే వీడేనా ఉన్నాడు కదా పరిపాలన. ఆ పరిపాలన అంటే భయానికి ఎట్లా అవుతుంది పరిపాలన. యథేచ్ఛగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ మెల్లగా శాస్త్ర మర్యాదను అతిక్రమించాడు. ఎక్కడైతే ఏ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధి మవాప్నోతి నసుఖం నపరాంగతి. శాస్త్ర మర్యాదలు అతిక్రమించడం ప్రారంభం చేసిండో అప్పుడు పతనం ప్రారంభమైంది. అప్పటిదాకా పతనం తక్కువే. అందరూ కలిసి రహస్యంగా ఒక సమావేశం పెట్టుకున్నారు. సమావేశం పెట్టుకొని ఆ శేషశాయిని మనస్సులో తలుచుకుంటూ, ఎన్నడు మాకు దిక్కుగలదెన్నడు దైత్యుని బాధమాను, మేమెన్నడు వృద్ధి పొందగలము, ఎవ్వరు రక్షకులంచు దేవతా కిన్నర సిద్ధ సాధ్యముని ఖేచర నాయకుల ఆశ్రయించిరా పన్నగ తల్పు భూరి పబంధ విమోచను పద్మలోచను. అయ్యో మాకెప్పుడు దిక్కుని మాకున్న పూర్వ వైభవం ఇప్పుడు వస్తుంది అని అటు ఇటు ఆ దిక్కు చెల్లా చెదిరిపోయిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని భగవంతుడి నుంచి ధ్యానం చేస్తున్నారు. ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మభయుండు, మాధవుండెక్కడికేగ శాంతులు మునీషులు భిక్షులు రారు, క్రమ్మరం దిక్కుల నెల్ల దిక్కుడు తుదించర దిక్కగునట్టి దిక్కుకై మొక్కెదమేము హస్తయుగములు ముకులించి మదీయ రక్షకున్. మాకు ప్రభు అయినటువంటి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు?
ఏ మహర్షులైతే దివ్య పదానికి వెళ్ళి తిరిగి రాకుండా ఉంటారో అందరికి దిక్కు లేని వాళ్లకు, దిక్కున్న వాళ్లకు ఎవడైతే దిక్కు గలవాడో ఆ దిక్కులో ఏ దిక్కులున్నాడో చూసుకుంటూ మా దిక్కు ఒక్కసారి చూడమని మేము మొక్కుతున్నాము అన్నాడు. దేవతలందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. దేవతా శ్రేష్ఠులారా, మీరు భయపడద్దు. జీవకోటికి నన్ను నమ్మినప్పుడు శాశ్వతమైన సుఖము లభించి తీరుతుంది. మీ బాధ తెలుసు. హిరణ్యకశిపుని వల్ల మీరు బాధపడుతున్నారు. వాడికి ఇప్పుడు చావు లేదు అన్నాడు. నువ్వు వచ్చి మంచి మాట చెప్తూ రేపే పోయి చంపుతావు అనుకుంటా. ఇప్పుడు వాడికి చావు లేదు. ఏమి కావాలి? శుద్ధ సాధులందు, సురలందు, సుతులందు, గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు తగిలి నాయందు వాడెన్నడలుగు నాడహింసనందు. ఏమన్నాడు? సాధు పురుషులను బాధిస్తున్నాడు, దేవతలను బాధిస్తున్నాడు, విప్రులను బాధిస్తున్నాడు, వేదాలు నిందిస్తున్నాడు, గోవులను ఖండిస్తున్నాడు, మిమ్మల్ని తంతున్నాడు. నన్ను ఇక్కడ అనలేదు కదా, అప్పుడు చూసుకుంటాను. నా దగ్గరకు వచ్చినాక నేను చూసుకుంటాను. నా మీద ఎప్పుడైతే అలకగలుగుతుందో అప్పుడు వారికి ఎరకలే కూడా పోతాడు. అంతేకాదు ఒక చిన్న ట్రిక్ ఉంది. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడు అనక ప్రహ్లాదుని వాడు ఎన్నడు రోషంబున ఆపన్నదనుందించు నాడే పట్టి వదింతున్. వాడు కొడుకుంటాడు. అప్పుడు ఆ కొడుకు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని వాడు శిక్షించినప్పుడు నేను వాడిని పట్టుకొని చంపుతా అన్నాడు. దేవతలందరికీ ఏం పని? అందరు జపమాలను పట్టిందండి. ఏం జపమాల పట్టిండ్రు? హిరణ్యకశిపుని తొందరగా కొడుకు పుట్టాలి, హిరణ్యకశిపుని తొందరగా కొడుకు పుట్టాలి. వీళ్ళంతా జపమండి. వాడి కొడుకు పుట్టాలి, వాడి కొడుకు పుట్టాలని చెప్పండి. వీళ్ళంతా డ్యూటీ ఎటువైంది? వాడిపోయిందండి. వాడి కొడుకు పుడితే కానీ మరి వాడి కొడుకు పుట్టాలిగా. ఆ కొడుకు పెద్దవాడు కావాలి, వాడు భక్తుడు కావాలి. భక్తుడు అయినాక వాడిని ఆయన శిక్షిస్తే ఈయన వచ్చి వాడిని శిక్షిస్తాడు. దేవతలకు అందరికి ఎంత యాంగ్జైటీ, టెన్షన్ స్టార్ట్ అయిందంటే ఇక పెద్ద టెన్షన్. కొడుకు పుట్టాలి, బిడ్డ పుట్టిన తరకు కొడుకు పుట్టాలి. అందరూ ప్రార్థన అనేది వాడి కొడుకు పుట్టాలి, వాడి కొడుకు పుట్టాలి, వాడి లోకం అంతా అనుకున్నది. అతకు కుమారుడు జన్మించాడు. ఎటువంటి కుమారుడు అంటే 4 కుమారుడు జన్మించాడు. అందులో ప్రహ్లాదుడు చివరివాడు. ఎంత గొప్పనైన కుమారుడు! తన యందు నఖిల భూతములందునొక భంగి సమహితత్వంబు జరుగువాడు. పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మ వత్సలతను దీనులగావ చింతించువాడు. సకులీడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువుల దరుచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. చాలా గొప్పవాడు. ఎటువంటి వాడు? తన యందు అఖిల భూతములందు. తన ఎలానో ఎదుటి వ్యక్తి ఎలా. ప్రపంచమంతా తనలో ఉన్న పదార్థమే ఉంది కానీ ఇంకో పదార్థం లేదు. ఒకే పదార్థం ఉంది అని భావన కలిగినటువంటి వాడు. పెద్దలు కనబడితే ఒక సేవకుడు ఎలాగైతే లేచి నమస్కారం చేస్తాడో ఆ విధంగా నమస్కారం చేస్తాడు. వేరే ఒక స్త్రీ కనబడితే మా తల్లి అంటాడు. తల్లి లాంటిది కాదండి, మా తల్లి అంటాడు. ఇక దీనులు ఎవరు కనిపిస్తే తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా చింతించువాడు. ఒక దీనులు కనబడితే ఒక తల్లిదండ్రుల కొడుకు ఏ విధంగానైతే ప్రేమతో లాలించి పోషిస్తారో ఆ విధంగా పోషించే స్వభావం కలిగినటువంటి వాడు. ఇక మిత్రులు ఉంటే సోదరులతో సమానంగా చూస్తాడు. గురువు కనిపిస్తే దేవుడే. దైవ తములంచు, దేవుడే ఈ గురువు. ఆ విధంగా భావిస్తాడు. ఇంకా గొప్ప గుణం ఏమిటంటే గొప్పనైన మర్యాద పురుషోత్తముడు ఈయన. లీలలందును బొంకులు లేనివాడు. ఆటలల్లో కూడా అబద్ధం ఆడండి. ప్రహ్లాదుడు క్రికెట్ ఆడితే థర్డ్ ఎంపైర్ అవసరం ఎన్నడూ లేదండి. అవుట్ అయితే అవుట్ అయినా అని చెప్తుంది అంతే, వెంటనే. అంతేగాని నేను అవుట్ కాలేదని అప్పీల్ చేయండి. అప్పీల్ చేయకుండా వెంటనే ఈ ఆటల్లో కూడా అబద్ధాలు లేనటువంటి వాడు. ఆయనకు ఏమున్నాయి? ఆకార జన్మ విద్యావరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు. ఒక వ్యక్తికి ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి ఈ 3 ఆకారము చేత, విద్య చేత, జన్మ చేత వస్తుంది. ఆకార విద్యావరిష్ఠుడు. ఆకారం చాలా సుందరమైన ఆకారం. విద్యలో గొప్పనైనటువంటి విద్య. జన్మ ఎటువంటిది? గొప్పనైన జన్మ. ఈ 3 ఉన్నతమైన స్థితి ఉన్నా కూడా గర్వ సంస్తంభ సంగతుడుగా ఏమాత్రం గర్వం లేదు. మనకు ఒక్కడు ఉంటుంది అలా ఇందులో. బ్రహ్మాండమైన వర్చస్సు, హ్యాండ్సమ్ పర్సనాలిటీ అనుకోండి. వారేవో నాంత మొనగాడు ఎవడన్నా అంటాడు. ఆకారం ఉంటే చాలు. పోని విద్య బాగా చదువుకున్నటువంటి గర్వం వచ్చేస్తున్నాడు.
ద్రవ్యం ఉందనుకోండి, ఆ ద్రవ్యం ఉంటే అర్థవరిష్ఠుడైనా వస్తుంది జన్మ, గొప్ప జన్మ వచ్చిన పెద్దవాడి దగ్గర పెద్దవాడి కొడుకు అనుకోండి, అప్పుడు గర్వం వస్తుంది. ఇన్ని ఉన్నా గర్వం రాకుండా అనేక రకాలైనటువంటి విషయ సమూహాలున్నా దేనికి కట్టుబడి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కూడా విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయుడు దేన్ని కూడా వస్తు దృష్టితో చూడండి. ఏది చూసినా మనకు ప్రహ్లాదుడికి వ్యత్యాసం ఏంది? మనం వస్తు దృష్టి చూస్తాం, ప్రహ్లాదుడు వస్తు దృష్టి లేకుండా పరమాత్మ దృష్టి ఉంది. ప్రతి దాంట్లో పరమాత్మను చూడగలిగినటువంటి గొప్ప శక్తి ఆయనకు. సద్గుణాలన్నీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాడు, మంచి గుణాలు మీటింగ్ పెట్టుకొని మనం ఎవరింటుంటే బాగుపడతాం రా అనుకున్నాడు. అన్ని మీటింగ్ పెట్టుకొని ఏకగ్రీవ తీర్మానం చేసుకొని సద్గుణాలన్నీ సంఘంగా మారి ఏకగ్రీవంగా వచ్చి చేరితే తయారైన రూపము ప్రహ్లాదుడు. సద్గుణ సంఘ సమూహము ప్రహ్లాదుడు. ఈ ఎక్కడ మాట్లాడుతున్నారు? మనము కాదు మాట్లాడేది. భగవారైన సురేంద్రులను సభలలో ప్రహ్లాద సంకాశులన్ సుగుణోపేతులను ఎందుమే మెరుగమంచం వృత్త బంధములన్ పొగడంజొత్తురు సత్కవేంద్రుల క్రియన్ భూనాథ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తించరే. దేవేంద్రాదులు సభ పెట్టుకొని ఆ సభలో ఏం పొగుడుతున్నాడ? ప్రహ్లాదుడు అనేది గొప్పవాడు ఎవడు లేడా ప్రపంచంలో. శత్రువులు పొగుడుతున్నారు, మిత్రులు పొగడం పెద్ద లెక్క కాదు. శత్రువులు కూడా ఈయన గొప్పతనాన్ని పొగుడుతున్నారు. సభలు పెట్టి పెద్ద పెద్ద పద్యాలు కవిత్వం రాసుకుంటూ పొగుడుతున్నారు. తప్ప వృత్త బంధములన్ అని మంచి వృత్త పద్యాలు రాసుకుంటూ పొగుడుతున్నారు. అసలు ప్రహ్లాదుని యొక్క గుణాలు చెప్పానంటే గుణనిధి యగు ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు, గురుకాలమునన్ గణుతింప అశక్యములు. దాన్ని ఎక్క పెట్టడం శక్యం కాదు. ఎవరికి? ఫణిపతికి భాషాపతికి, బృహస్పతికి భాషాపతికి. ఆదిశేషునికి తరం కాదు, ఆ గురువుకు బృహస్పతికి తరం కాదు, ఆ బ్రహ్మదేవునికి కూడా తరం కాదు. అందులో ఉన్నటువంటి సుగుణాల యొక్క రాశి లెక్క పెట్టడానికి. ఆయన భగవంతుడు తన దగ్గరికి వచ్చినట్టయితే తనను తాను మైమరిచిపోతాడు. మనం కూడా మైమరిచిపోవచ్చు, కానీ వచ్చినట్టు కావాలండి రాడు. ఎందుకంటే మనలో ఉన్న లక్షణాలు ఆయన తెలుసు. మనం ఎప్పటికో రేణు గోప్యాకి బాబత్ కాబట్టి ఆయన రాడు. అని దగ్గరికి వచ్చినట్టయితే తనను తాను మర్చిపోతాడు. భగవంతుడు ఆడినట్లయితే చుట్టూ ఆడుతాడు. ఆయన జడత లేకయునుండు జడుని భంగి. జడత్వం లేదు. జడత్వం అంటే కదలిక లేని స్థితిని జడత్వం అంటారు. అసలు బాగా ఆలోచన చేయండి. జడత్వానికి ఎక్కువ శక్తి అవసరమా, చలనానికి ఎక్కువ శక్తి అవసరమా? బాగా ఆలోచన. కదలకుండా కూర్చోవడానికి ఎక్కువ శక్తి అవసరం. కదులుతుంటే శక్తి ప్రొడ్యూస్ అవుతుంది. కదలకుండా ఉంటే ఆ శక్తి ఎలా ఉండిపోతుంది? ఇనర్షియా అంటారండి ఆ జడత్వం. ఈయన ఇనర్షియా ఉన్నవారు కాదు ఆ జడత్వం. జడత లేక ఉండు జడును భంగి చైతన్య స్వరూపుడై కూడా జడుని వల్ల ఉంటాడండి. అంటే పదార్థంలో ఎందు వస్తు దృష్టి లేదు కనుక పరమార్థ దృష్టితో ఉండి ఏ పదార్థానికి కూడా తాను స్పందించకుండా భగవద్ దృష్టితో ఉన్నటువంటి మహాభక్త వరిష్ఠుడు ప్రహ్లాదుడు. ఆయన ఎప్పుడు మనం అనుకుంటాం మనం కూడా అట్లా ఉండొచ్చు కదా, ఆయన ఎప్పుడెప్పుడు భగవంతుని జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసుకుంటే మనం కూడా అట్లా చేస్తే అయిపోతుంది కదా. ఆయన టైమింగ్స్ ఇచ్చిందండి. భగవంతుని ఎప్పుడెప్పుడు ధ్యానం చేసుకోవాలో టైమింగ్స్ ఇస్తాడు. మనం కూడా టైమింగ్స్ పెట్టుకుంటాం కదా. మన టైమింగ్స్కు ఆయన టైమింగ్స్ వ్యత్యాసం. మన టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ప్రొద్దున లేస్తాం, హైదరాబాద్ పోతున్నాం, సాయంత్రం 6 గంటలకు వస్తాం, అన్నిటికీ టైం పెడతారండి. దేవునికి పోతున్నాం 5 నిమిషాలు వస్తాం. మిగతా హైదరాబాద్ పోతే 6 గంటలు, దేవుని కూడా 5 నిమిషాలు. మనం ఇచ్చే దేవుని కేటాయించేది మనకి 24 అవర్స్లో ఆయనకి 5 నిమిషాలు ఇస్తాం. ఇస్తే గొప్పవాడు అక్కడికి. మా వారు రోజు గుడికి పెడతారు. పెద్ద పెద్ద బ్రహ్మాండం మోసేంత చెప్తుంది ఆయన. మొత్తం 10 రోజులు రోజు గుడిపోతా తెలుసా, పక్కింట పువ్వులు తీసుకొని మొత్తం పెట్టేస్తుంది. మా వారు ఓకేనే నెత్తి మీద కిరీటం పెడతారు తెలుసా, దేవుని తీసుకొచ్చి అంటాడు. ఆ కిరీటం పెట్టించుకున్నది పోతాడు, దేవుని దండం పెట్టేది పోయాడు. ఆలోచన. మరి ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తున్నాడు భగవంతుని? పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా. అని టైమింగ్ చూడండి భగవంతునికి. నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, పక్క చూస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు అంతటా భగవన్ నామస్మరణనే. మనం ఎప్పుడైనా మాట్లాడతామా? ఛాయ్ తాగేటప్పుడు ప్రపంచ రాజకీయాలు, భోజనం చేసేటప్పుడు
గ్రామ రాజకీయాలు, ఇద్దరు కూర్చొని మాట్లాడేటప్పుడు కుటుంబ రాజకీయాలు. ఆలోచన చేయండి, అన్నీ అదే పని. కవలే కవలే గోవింద శ్యామ కీర్తన అన్నాడు. ఒక బుక్కకు మధ్యలో ఏం మాట్లాడాలి? భగవంతుని నామస్మరణ చేయాలి, గోవింద నామస్మరణ చేసుకుంటూ భోజనం చేయాలి. ఎప్పుడు చేసినా ఒకసారి ఆలోచనండి. నీళ్లు తాగినప్పుడు మాట్లాడము, మరి నీళ్ళు తాగబడితే ఎప్పుడు మాట్లాడతారా అంటున్నాను. నీళ్లు తాగేటప్పుడు ఇట్లా ఆ పరమాత్మను ధ్యానం చేసుకుని నీళ్లు తాగు. ఎవరు మాట్లాడుతుంటారు నువ్వేం చేస్తావు? నారాయణ స్మరణ చేసుకో. లేదు, వాని మాటల తప్పులు ఎత్తికి ఈటల వాడి తూటలో ఎత్తి కొట్టాలి. మన ప్రయత్నం అది ఉంటుంది. ఆ దోషాన్ని వెతకడం కోసం ట్రై చేస్తాం. ఆయన సమస్తమైనటువంటి నారాయణ పాదపద్మ యుగళాలను తాగివేసినటువంటి వాడు ఆ ప్రహ్లాదు. చాలా గొప్పనైనటువంటి భక్తుడు. ఆయన ఒకసారి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఆ కమలాక్షుడు పెళ్లి తిన కనబడ్డాడు లేచి నర్తిస్తాడు. ఇట్లా చెప్తే ఏమనిపిస్తుందంటే, దేవుడు కనబడితే అట్లా ఎగురుతా అని అడిగే వాళ్ళు ఉంటారండి. ఒక ఆయన ఉన్నాడండి, ఆ రాజుగారి దగ్గరికి. ఆ రాజుగారు ఆయన పిలిచి ఏం చెప్పాడు, ఏమయ్యా నాకు కిరీటం తయారు చేసిండ్రు, వీళ్ళ ఒరిజినల్ ఎంత డూప్లికేట్ ఎంతో కనుక్కోమంటే ఆయనకి ఏం అర్థం కాదు. ఎట్లా కనుక్కోవాలి, ఒరిజినల్ ఎంత డూప్లికేట్ ఎంత ఎలా తెలుస్తుంది అనుకొని ఆయన బట్టలు విడిచి అండర్వేర్ మీద కూర్చొని స్నానం తొట్టిలో దిగింది. స్నానం తొట్టిలో దిగాగానే ఆయన బరువు ఎంత ఉందో అని నీళ్లు కిందికి వచ్చింది. ఆ ద్రవ్యరాశి ఎంత ఉందో ఆ ప్రమాణం, ఆ పరిమాణం నీళ్లు కిందికి పోయింది. కిందికి వంగడానికి అనిపించింది. అంటే ఒక వస్తువులో ఇంకొక వస్తువు అంత ప్రమాణం పడితే ఆ ప్రమాణం బయటకు వెళ్ళిపోతుంది. అబ్బ దొరికింది అనుకొని యురేకా అని బట్టలు అట్లే ఇడిచి సభలోకి వచ్చింది. ఆర్కిమెడిస్ ఆలోచన చేయండి. ఆఫ్టర్ ఆల్ ఉన్న చిన్న మెటీరియల్ అనుకుంటేనే యురేకా అని ఆయన బట్టలు విడిచేసి ఉరికొచ్చినాడు. సకల బ్రహ్మాండం నిండినటువంటి పరమాత్మ కనిపిస్తే ఉరికినారంటే తప్పేమిదో ఒకసారి చెప్పండి నాకు. భగవంతుడు కనిపిస్తే తప్పనిసరిగా ఆ చైతన్యం వచ్చేస్తుంది మనకు. అందుకని తనను మరిచిపోయి ఎక్కడెక్కడ తిరగడం మొదలుపెట్టాడు. ఆడుతున్నాడు, నర్తిస్తున్నాడు. ప్రపంచంలో ఏ పదార్థం చూసినా ఋషికేశుడు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. ఇలా చెబుతూ ఉంటే ఆగవయ్యాను నారదా అన్నాడు ధర్మరాజు. ఏమి ఇంత గొప్పవాడా? మరి ఇంత గొప్పవాడైనప్పుడు పుత్రుల్నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వమున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతురే శత్రుత్వమును దలంపరు ఇట్టియడ ఆ సౌజన్య రత్నాకరున్ పుత్రున్ లోక పవిత్రు తండ్రి నెగురుం బంధింపనెట్లోర్చెనో బాలు ప్రభావిశాలు హరిపాదపయోరుహ చింతన క్రియాలోలు కృపాలు సాధుగురు లోక మదానత పాలు నిర్మల శ్రీలు సమస్త సభ్యునుతశీలు విఖండిత మోహవల్లికాజాలు అదేలా తండ్రి వడి చంపంగ చంపే మునింద్ర చెప్పవే. నారదాను కరెక్టే చెప్తున్నావా, తప్పుపోయేమని ఆట చెప్తున్నావా? ఇంత గొప్పవాడని చెప్తున్నావు, ఇటువంటి వాడిని చంపడానికి ఉద్యుక్తుడయ్యాడని చెప్పావు. ప్రపంచంలో నీకు పెళ్లి పెటాకులు పిల్ల జల్ల లేరు కనుక ప్రేమ సంగతి తెలియదు. నువ్వో సన్యాసి, నీకేం తెలుసు ప్రేమ సంగతి? అది మాకు తెలుస్తున్నాడు గర్భాలు. సంసారంలో ఉన్నవాడు తెలుస్తుంది, సన్యాసికి ఏం తెలుస్తుంది ప్రేమ సంగతి? కొడుకు మంచివాడు కానీ చెడ్డవాడు కానీ తల్లి తండ్రి పోషిస్తారు. కొడుకులు నేర్చిన నేర పుత్రులు నేర్చిన నేరకున్న జనకులు పోషింతురెల్లప్పుడు. వాడు ఎంత పనికిరాని వాడైనా సరే వాడు అర్ధరాత్రి తాగొచ్చి అమ్మని తిడుతుంటాడు. తిరుగుతాడు మొదటి అన్నం తిన్నాడు. తర్వాత మాట్లాడతాడు, పొద్దున మాట్లాడతాం మొదలైతే అన్నం తినమంటాడు. కుపుత్రో జాయేత క్వచిత కుమాత అనభవతి. మరి అటువంటి చోట కొడుకును వాడు ఎంత గొప్పవాడు, ఆ గొప్పవాడైన కొడుకు లోకాన్ని పవిత్రం చేసేటువంటి కొడుకు బాలుడే కానీ ప్రభావిశాలుడైన కొడుకు. అటువంటి వాడు గురుజనులకు తల వంచి నమస్కరించేటువంటి వాడు, సమస్తమైనటువంటి విశ్వములో ప్రతి చోట పరమాత్మను దర్శించే గొప్ప లక్షణం ఉన్నవాడు. అటువంటి గొప్ప సుగుణాల బాలుణ్ణి, ప్రహ్లాద బాలుణ్ణి, అతన్ని చంపడానికి కన్న తండ్రి ఉద్యమించాడంటున్నారు. కారణం ఏం చెప్పు అంటే, లభ్యంబైన సురాదిరాజ పదమున్ లక్షింపడు అశ్రాంతమున్ సభ్యత్వంబుననున్నవాడు అవరుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునగాని తీవ్రమతి గాఢంచున్ విచారించి దైత్యేభ్యుండొక్క దినమునం ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై
కొడుకు యొక్క ప్రవర్తన చూసి ఆలోచన చేశాడు. లభ్యమైన సురాజిరాజ్ ఏమి గొడవ లేకుండానే 3 లోకాలకు అధిపతి అయిపోయినా. అందరూ గుర్తించరు కానీ వీడు మాత్రం గుర్తిస్తలేడు. అందరి దృష్టిలో రిమార్కబుల్ వర్క్, వీరి దృష్టిలో మార్కబుల్ వర్క్. డిమార్క్ చేస్తున్నాను, డిమార్క్ చేస్తున్నాను. అసలు గుర్తింపు కూడా నీ దగ్గర నన్ను గుర్తిస్తలేడు కదా. వీడు జాడ్యంతో ఉన్నాడు. వీడికి ఏ విధంగానైనా బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? నేను చెప్తే నాకు కుదరదు కనుక గురువు గారి దగ్గర చదివించాలి అని కొడుకును పిలిచి, చదవని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురతగలుగున్ చదువగ వలయును జనులకు చదివించన ఆర్యులు చదువు తండ్రి. చదువు ఎందుకు అవసరం? చదువుకోకపోతే జ్ఞానం రాదు. అజ్ఞానిగా ఉండిపోతాడు. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? చదువుకున్నప్పుడు వస్తుంది. విచక్షణ జ్ఞానం వస్తుంది. తెలివితేటలు వృద్ధి పొందుతాయి. ఇది మంచి ఇది చెడు అనే వివేకం కలుగుతుంది. కనుక మనిషి అయిన ప్రతివాడు చదువుకోవాలి. ఆలోచన చేయండి, అందరూ చదువుకోవాలి. నిరక్షరాస్యత నిర్మూలన, సాక్షర భారత్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆలోచన చేయండి. పోతనామాచుడు ఎప్పుడో రాసిపెట్టింది, వ్యాసుడు ఎప్పుడో చెప్పింది. అందరూ చదువుకోవాలి. ఆయన చదువుకోవడానికి ఏమీ ఆటంకాలు లేవు. అందరూ చదవాలి. చదవకపోతే బుద్ధి రాదు. కాబట్టి నానాకు చదువుకో అని చండమార్కులను పిలిచింది. శుక్రాచార్య యొక్క కుమారుడు చండు, అమర్కుడు వాళ్ళిద్దరిని పిలిచి, నాయనలారా మావాడికి చదువు చెప్పండి. మావాడు ఎట్టున్నాడు? మనం చెప్పినట్టే. మనం ఎప్పుడు చెప్తాము? మావాడికి ఆల్ఫాబెట్స్ వచ్చండి. ఆల్రెడీ చిన్న చిన్న సెంటెన్సెస్ కూడా ఫామ్ చేస్తాడు. నువ్వు చెప్పు. వాడేం చెప్తుంది? వాళ్ళు కూడా చదువు చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ పిల్లగాళ్ళని చదువు చెప్పాలంటే తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వీడు గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళు చెప్పుకుంటారు కదా. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, హోంవర్క్ వీళ్ళు చేయించాలి. మొత్తం చేయించిన తర్వాత వాళ్ళంతా టిక్కులు కొట్టి పైసలు తీసుకుంటారు. ఆలోచన చేయండి. పిలిచి ఏం చెప్తున్నాడు? అంధ ప్రక్రియనున్నవాడు అని. వీడు గుడ్డివాడు అని ఉన్నాడు. మన దృష్టిలో గుడ్డివాడు వేరు, హిరణ్యకశిపుని దృష్టిలో గుడ్డివాడు వేరండి. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండ స్మత్ ప్రతాప క్రియాగంధం మించుకలేదు. మీరు గురువులు కారుణ్య చిత్తులు మనోబంధులు మాన్యులు మాకు పెద్దలు మమం పాటించి ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి నీతి కుశలం గావించి రక్షింపరే. మా వారిట్లోనే 0 బల్బండి. కరెంటు పాసే కాదు, ఉన్న లాభం లేదు. హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ఆయన దృష్టిలో వెలిగే బల్బు ఏమిటి? మన దృష్టిలో ప్రహ్లాద్ వెలుగుతున్న బల్బే, కానీ ఆయన దృష్టిలో పనికిరాని ఫెయిల్ అయిన బల్బు. ఫిలమెంట్ అతుకు పెట్టాలి. ఎప్పుడు ఉంటుంది? అంధ ప్రక్రియనున్నవాడు గుడ్డివాని వల్లే ఉన్నాడు. ఎందుకు గుడ్డివాని వల్ల ఉన్నట్టుందంటే నేను టెస్ట్ చేసినాను. పలుకడు అస్మత్ ప్రతాప క్రియాగంధం పీల్చుకలేదు. నేను చేసినటువంటి నా యొక్క వీరశౌర్య ప్రతాప గాంభీర్య విక్రమ పరాక్రమ ఆటోపాన్ని వీడు గుర్తించలేదు. కాబట్టి వీడు మూర్ఖుడు, వీడు అంధుడు. ఈ అంధశబ్దం 2 సార్లు వస్తుంది ప్రహ్లాద చరిత్రలో. హిరణ్యకశిపుని దృష్టిలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని గుర్తించలేడు కాబట్టి అంధుడు. కాబట్టి మీరు చదువు చెప్పండి. చదువు చెప్తామంటే ఏదో మీ ఇష్టం వచ్చింది చెప్తే కుదరదండి. సిలబస్ నేను ఇస్తున్నాను, నేనే ఇచ్చిన సిలబస్ చెప్పాలి. మీ ఇష్టం వచ్చిన సిలబస్, మీ సిలబస్ పనిచేయదు. చండావర్కులారా, ఏమి అస్మత్ ప్రతాప క్రియా గంధం అనే గ్రంథం ఇస్తున్నాం. నా ప్రతాప క్రియా గ్రంథం అనేటువంటి గ్రంథమే చెప్పాలని కొత్త గ్రంథం అని చెప్పండి. మస్తు వస్తాయి అని గ్రంథాలు. చెప్పవలసిన వాళ్ళు ఇదే గ్రంథం చెప్పాలి, ఇదే సిలబస్, పాఠ్య ప్రణాళిక ఇది. మీరు చెప్పండి. మంచిదని తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి ఏ పగిది వారు చెప్పిన నా పగిదించదువు గాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. ఏ చెప్తే చదువుతున్నాడండి. ఎందుకు ఇవన్నీ వేస్టే కదా అనుకుంటున్నాడు. వస్తు దృష్టి లేదు. ఇవన్నీ ఐహిక విద్యలు. ఇవన్నీ చదివితే లాభం? చివరికి ఆ భగవంతుని యొక్క పాదార విందాల యందు మనస్సు లగ్నమైపోతే దాని చదవద్దు వెనకక్కడికి వస్తుంది. ఇవన్నీ భ్రమ, ఇవన్నీ అసత్యం అనే బుద్ధితో ఉండి వాడు చెప్పినట్టు చదువుతున్నాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు సభలో కూర్చున్నాడు. మనస్సులో బెదిరింది. ఎంత రాక్షసుడైనా కొడుకు కొడుకే, తండ్రి తండ్రి. ప్రేమ బదిలో కదలాడింది. మా వాడు నిజంగా చదువుతున్నాడో, నా గంధం ఏమైనా అంటిందో లేదో అనుకున్నాను. ఇంకెప్పటికి లోపల మెరమే రాదేనండి.
అంతంకొన్ని దునంబులేగిన సురేంద్రాలాది శంకాన్విత స్వాంతుండై నిజనందనం గురువు లేజాడం పఠింపించిరో భ్రాంతుండేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతించు చదగాక నేడని మహాసౌధాంతరాసీనుడై. హిరణ్యకశ్యపుకి ఉన్న జ్ఞానం అనుకున్నాను బాగా. ఎప్పటికి కూడా స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు వేసిన మార్కుల మీద ఆధారపడి పైసలు ఇచ్చుడే కానీ మీరు ఎప్పుడైనా టెస్ట్ చేసిన పిల్లలను. హిరణ్యకశ్యపుడు రాక్షసుడైనా కూడా తాను టెస్ట్ చేసుకొని విద్యా పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా నేర్చుకున్నాడు అని పిలిపించాడు. ఆనందంతో కబురు పంపించాడు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్ తోటి పంపించాడు. కొడుకు వచ్చాడు. రాగానే ఆ ప్రహ్లాద్ దగ్గర తీసుకు ఉత్సాహ ప్రభు మంత్ర శక్తి యుతమే ఉద్యోగము ఆరూఢ సంపన్నుడవైతివే చదివితే వేదంబులను శాస్త్రముల్ వత్సా రమ్మని చేరజీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగగ్రము చేర్చి దానవగుండుత్కంఠ దీపింపగన్. పిలిచాడు, దగ్గర పిలుచుకున్నాడు. రారా బాబు ఇలా. వాత్సల్యం, ప్రేమ, వాత్సల్యము, కరుణ, దయ ఒకేలా కనిపిస్తాయండి. వాత్సల్యము వేరు, దయ వేరు, ప్రేమ వేరు, కరుణ వేరు. వాత్సల్యము జాదువారే స్వరూపం కలిగినటువంటి వాత్సల్యం. మనం ఆవు పాలు తాగుతుంటుంది లేగదూడ. ఆవు పాలు తాగుతుంటే ఆవు తాను పాలు తాగుతున్న లేగదూడ వైపు తల మొత్తము దింపి దాన్ని మొత్తం నాపుతుంటుంది. దాని పేరు వాత్సల్యం. అంతటి వాత్సల్యం, జాదువారి ప్రేమ పేరు వాత్సల్యం. వాత్సల్యంతో దగ్గర తీసుకొని నానా ఏదన్నా పని కావాలంటే 3 శక్తులు అవుతుంది. ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. కావ్య ప్రయోజనాలు చెప్పుకుంటారు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం, ఈ 3 ఉండాలి. ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి, ఈ 3 ఉంటే గానీ కుదరదు. ఉత్సాహం లేకపోతే 0. పని ఎంత ఉన్నా 0. ఇంటి నిండా పదార్థం ఉంటుంది, తినాలనే ఉత్సాహం లేకపోతే 0. ప్రభుశక్తి, పదార్థం ఉంది, తినాల ఉత్సాహం ఉంది, చేసుకునే శక్తి లేదు, 0. మనకు రాదు, శాంక్షన్ కాదు. డబ్బా నిండా బియ్యం ఉంటే మనకి ఇచ్చేటోడు ఉండడు. ఆలోచన చేయండి. మంత్రశక్తి, ఈ రెండింటికి సరిపోయేటువంటి జ్ఞానం. ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి ఉంటే తప్ప ఒక కార్యము సాధనం కాదు, సాధ్యము కాదు. కాబట్టి ఈ సాధనాలు ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి బాగా ఉన్నాయా? నీ ఉద్యోగం పరిస్థితి. ఉద్యోగం అంటే ఇవాళ బట్ట పైసల కోసం బతికేది. ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. నీ ప్రయత్నాన్ని ఏ విధంగా సఫలమవుతున్నాయి? వేదాలు చదివినవా, పురాణాలు చదివినవా? అంతేగాక నానా అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కల్నయుగల సద్భూషణములు. బిడ్డ, ప్రతినిత్యము విన్నా కొత్తగా అనిపిస్తాయి కొడుకుల మాట తండ్రి. కనుక తల్లిదండ్రులకు ఆ మాటలు తేనెలాగా ఉంటాయి, వీరుల విందులై ఉంటాయి. విసుగు కలగదు. కొడుకు మాట వింటే తండ్రికి విసుగు కలగదు, కానీ తండ్రి మాట వింటే కొడుకు విసుగు కలుగుతుంది. బాగా ఆలోచన చేసుకోండి. బాగా ఎటువై వచ్చినావు, నీకెందుకు కట్టడం మీరు అనడండి. సంతోషం కలిగిస్తాయి. అంతేగాక జనిత శ్రమతాప సంశోషణములు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేసి సాయంకాలం పూట 10 గంటలకు వస్తుంటాడు తండ్రి. వస్తూ ఉంటే సాధ్యమైనంత వరకు ఈ కాలంలో పిల్లలకు ఆ సౌభాగ్యం లేదు, తల్లులకు ఆ సౌభాగ్యం లేదు, తండ్రులకు కూడా లేదు. వాడు వచ్చే వరకు వీడు అంటాడు, వీళ్ళు వేసే వరకు వాడు వెళ్ళిపోతాడు. జరిగేది. ఎప్పుడో ఒకసారి సంఘటన జరిగి ఉంటే వీడు వచ్చేసరికి వాడు వెనుకతో ఉంటే అక్కడిని చూసి పరిగెత్తుకొని వస్తాడండి. నానా 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 నానా. నానా అంటే మీరు ఒప్పుకోరు కదా. డాడీ డాడీ బీడి అన్నాడు. నానా 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 అంటే పరిగెట్టుకుంటూ వస్తే జనిత శ్రమ తాప సంశోషణములు. అప్పటిదాకా పొద్దుటి నుంచి బస్సు దొరకక, సీటు దొరకక అవస్థపడి పెద్ద కుక్కి వచ్చినటువంటి శ్రమ అంతా అక్కడ పడేసి వాడిని ఎత్తుకొని నానా బాగున్నావా అని కర్ణయుగల సద్భూషణములు. కొడుకుని ఎత్తుకొని అబ్బాయి ఎంత బాగున్నావురా, ఎంత బాగున్నావురా అనుకుంటూ లోపలికి పోతే శ్రమ అంతా దొరికిపోతుందిరా బాబు, అందుకని మంచి మాట నాకు వినిపించున్నానా అని. నీకెయ్యది భద్రం ఉన్నది. ఆయన పాపం టెస్ట్ చేయాలని తెలుసు కానీ ప్రొసీజర్ తెలియదు. హిరణ్యకశిపునికి మెథడాలజీ తెలియదు, చదువుకోలేదు. మెథడాలజీ చదవలేదు ఆయన. ఇంకా మెథడ్ ఉన్నవాడే మెథడాలజీ చదువుతుంది, మెథడాలజీ చదవలేదు ఆయన.
ఆ మెథడాలజీ ఏమి ఒకటే. అస్మత్ ప్రతాప క్రియా గంధం అనే గ్రంథం వచ్చిందా లేదా ఒకటే కావాలంటే అంతే. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, సిలబస్ ఇచ్చాడు కదా, ఫలాని పాఠ్య ప్రణాళికలోని ఫలాని పద్యం వస్తుందా అంటే చెప్తాడు. చెప్పడు. ఏమన్నాడు, నీకు అయ్యేది భద్రం అయి ఉన్నది అని. నీ ప్రపంచంలో చాలా ఇష్టమైన నచ్చిన అందమైన అంశం ఏందో చెప్పానండి. అబ్బా ఎంత మంచి అవకాశం ఇచ్చాడు మా నాన్నగారు నాకు అనుకో. ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి న్యూతి లోపలందెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నదని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము తీర్చితారడవి నుండుట మేలు నిశాచర అగ్రణి. మొట్టమొదటి మాట ప్రహ్లాదు నోట మనం వింటున్నాడు. నువ్వు అడిగిన మాట చెప్తున్నా. నాన్నగారు దానవ చక్రవర్తి ఓ మహానుభావ, నాకు నచ్చిన విషయం ఏదనో కదా, అది నారాయణుని యొక్క పాదపద్మాల నిరంతర స్మరణ చేయడమే నాకు నచ్చిన అంశం. మిగతా అంశాలు నాకు నచ్చవు. ఈ అందరూ అజ్ఞానులై అవివేకులై సంసారం అనేటువంటి చీకటి నిద్ర ఉన్నారు. వాళ్ళు బయటపడక మేము వేరు మీరు వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటుంటారు. అది ఏమైంది అని ఏమంటారు, భ్రమతో కూడిన బతుకు. ఆ భ్రమతో కూడిన బతికే కన్నా అసలు విష్ణువుని తలుచుకుంటూ ఈ సంపద గింపద అని విడిచిపెట్టి హాయిగా అరణ్యాల్లో ఉండి పరమాత్మను తలుచుకుంటే చాలు. ఆపద సంపద నేర్చుంటారు మనుషులు. ఆపద ఏమిటి, సంపద ఏమిటి? విపత్ విస్మరణం విష్ణు సంపన్ నారాయణ స్మృతి. విపత్తు అంటే ఏమిటి? భగవంతుని మరచిపోవడమే విపత్తు, భగవంతుని స్మరణ చేయడమే సంపత్తు. నానా నాకు నచ్చిన విషయం ఇది. వాడు ఒక్కసారి నోరు తెచ్చిన అస్మత్ ప్రతాప క్రియా గ్రంథం ఎక్కడమైంది, నా గ్రంథం నేను సిలబస్ అయింది ఇప్పుడు చదివేది అని మెల్లగా గురువు గారిని చూసి నవ్వాడు. నవ్వి ఎట్టాడిన నట్టాడుదురు ఇట్టిట్టని పలుకనెరుగరు ఇతరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని పట్టించిరు బాలకులకు పరపక్షంబుల్. అయినా అందరు సభలో ఉన్నారు కదా, సభలో వాడు కొడుకు ప్రతాపం చూపిద్దామన్నాడు, వాడు వీడికే ప్రతాపం చూపిస్తున్నాడు. అక్కడ మన సభలో మాట్లాడితే ఇన్సల్ట్ ఫీల్ కాకుండా వెనక కవర్ చేస్తుంటారు. కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతూ తొట్టుపడితే వెనక నుంచి కవర్ చేస్తారు. ఆ కవర్ చేస్తున్నాడు. మా వాడు అట్లా చెప్పాలని కాదు, కానీ పక్క వాళ్ళు ఎవరో చెప్తుంటే విని అట్లా చెప్తున్నాడు, కానీ అటువంటి వాడు కాదు. నానా నాకుంచూడగ చొచ్చమయ్యడి కదా నా తండ్రి, ఈ బుద్ధిదా నీకుల్లోపల దోచెనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భార్గవులు బలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిన్ వర్ణింప నీకేటికిన్. బాబు ప్రహ్లాదా, చిట్టి కన్నా బుజ్జి, ఇది నీకే పుట్టిందా బుద్ధి? ఎవడన్నా పక్కవాడు చెప్పిండా, లేకుంటే ఎప్పుడైనా రహస్యంగా ఈ గురువులు మాట్లాడుకున్నారు రాదండి. గురువుల గుండెల్లో పెద్ద రాయబడ్డది. వీడు కనుక నిజమే అని అనుకోండి, గురువుల తలకాయలు ఎగిరిపోతుంది. కానీ ఎటువంటి వాడు అనడు. లలిత మరియు లీలలంతులు బొంకులు లేనివాడు ఎట్టి పరిస్థితులు అబద్ధమాడండి. మనం చేసే పని కాదు. ఎందుకు, మనకు వైకుంఠుడు విష్ణుమూర్తి ఎన్నో రకాలుగా ద్రోహం చేసి అపరాధం చేసి కనుక వాడిని మనం స్మరించకూడదు. మనం చేయవలసిన పనులు కొన్ని నీకు చెప్పిన రోజు నేను చెప్తాను. మనకు కొన్ని కేటగరైజ్డ్ మనమే చేయగలిగిన పనులు కొన్ని ఉన్నాయి. ఇందులో మనం కూడా చూసుకుందాం. ఇందులో మనం చేస్తుంటే మనం హిరణ్యకశిపుని పార్టీలో ఉన్నట్టు. ఇందులో ఆయన చెప్పేదాంట్లో సురలంద్రోరుటయో సురాధిపతులను సృష్టించుటో సిద్ధులను పరివేధించుటయో మునిప్రవరులను బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబునొందించుటో హరియంచు గిరియంచు నేల చెడ మోహందుండవై పుత్రగా. నీవు మోహము చేత గుడ్డి వారిపోయినావు. ఎవరి మీద మోహము? హరి మీద మోహం. హరి లేడు గిరి లేడురా. మనం చేయవలసిన పని అది కాదు. మనం చేయవలసింది ఎక్కడ మంచి ఉంటే అక్కడ నాశనం చేయాలి, ఎక్కడ మంచివాడు ఉంటే వాడిని నాశనం చేయాలి, ఎక్కడ ముని ఉంటే వాడిని బాధించాలి, దేవతలను నిందించాలి, యక్షులను బాధించాలి, పాములను చంపేయాలి. ఈ విధంగా ఉండాలి. కానీ ఈ హరిగిరి మనకు పనికిరాని పని. అదంతా హరిగిరి అనే వాళ్ళు ఎటువంటి వాళ్ళు? చాతగాని వాళ్ళు. మనం చాతలేని వాళ్ళం. ఆ విధంగా ఉండద్దు. ఆ ప్రహ్లాదు తండ్రికి సమాధానం చెప్తలేడు. డైరెక్ట్ తండ్రికి సమాధానం చెప్తలేడు. గొప్పవాళ్ళు అంటే సంస్కారవంతుడు ప్రహ్లాదు. సంస్కారవంతుడిగా తండ్రి ఇంత మాట్లాడినా తండ్రికి సూటిగా చూసుకుంటూ చెప్పకుండా ఆ గురువు గారికి నమస్కారం.
గురువుగారికి నమస్కారం చేసి, అయ్యా గురువుగారు, అజ్ఞులు కొందరు నేరుదామనుచున మాయం చెంది సర్వాత్మకం ప్రజ్ఞాలభ్యుదురన్వయక్రములను భాషింపగా నేరరు ఆ జిజ్ఞాసాపదమందు మూడులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణునితరులు దర్శింపగా నేర్తురే అని చెప్పింది కదా. అని చెప్పిన తిట్టుపట్టాడండి. మా వానికి ఎవడో చెప్తే వచ్చినారగా, వానికి వచ్చింది కాదు అని అంటే నాకు వచ్చిన బుద్ధి నాది కాదా, ఒకసారి చూపిస్తాను. కొన్ని కొందరు అజ్ఞానులు ఉంటారు గురువుగారు. ఆ అజ్ఞానులు కొందరు మేము వేరు మీరు వేరు అనే భ్రాంతితో ఉంటారు. వాళ్ళు భగవంతుని ఎంతో తెలివితేటలు పాండిత్యం ఉండి కూడా ఉపయోగించి కూడా భగవంతుని తెలుసుకోరు. ఆ పాండిత్యం తెలివితేటలతో భగవంతునికి కోసం ప్రయత్నం చేయవాడు. బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మలాంటి గొప్పైనటువంటి వేదమూర్తులు కూడా పనికిరాకుండా పోతారు. అటువంటి పరాత్పరుడైన విష్ణువును ఇటువంటి అజ్ఞుడు తెలుసుకుంటాడా అన్నాడు. మెల్లగా కొందరు ఉంటారండి గురువుగారు, మూర్ఖులు ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అయినా ఏమంటున్నాడు, హరి అంచున్ గిరి అంచు. ఎంత కోపం వచ్చిందంటే తన యొక్క భగవంతుడు అనేసరికి కోపం వచ్చింది. వద్దు వద్దంటాడేది. ఇనుమ యస్కాంత సన్నిధి రెట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి నా విధమున కలుగుతున్నది దైవ యోగము చేసి బ్రాహ్మణోత్తమ చిత్తము భ్రాంతము. లౌనికమైన భ్రాంతుణ్ణి. నా భ్రాంతం ఎట్లా ఉంది, అక్కడ అయస్కాంతం ముద్ద ఉన్నది. అయస్కాంతం ముద్ద ఉంటే ఇనుము అక్కడ వచ్చింది, ఇనుము బయట అక్కడ అతుక్కుంటది. అది ఎవరి లోపం చెప్పు. అయస్కాంతం కూడా గుణం అటువంటిది. అది అయస్కాంతం లాంటి భగవంతుడు, ఇనుము లాంటి నేను. మరి మా మధ్యలో అభినాభావ సంబంధం ఉంది, మధ్యలో వీడవడు. ఆయన వద్దంటున్నాడు మా నాన్నగారు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబువు మదనములకు నిర్మల మందాకిని వీచికల దూబు రాయంత సనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీ తిరితరంబు చేరచ్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఎక్కువ తక్కువ మాట్లాడద్దు ప్లీజ్, డోంట్ టాక్ అంటున్నది. డోంట్ టాక్ కరెక్టే, మీద ప్లీజ్ అండి. వినుత గుణశీల మాటలు వేయునేలా మీద డోంట్ టాక్ అని కరెక్టే, ప్లీజ్ అని చెప్పాడు. అది ఆ విధంగా ఉంది. ఆయన మా నాన్నగారు విష్ణుమూర్తి దగ్గర ఉంటాడు. ఎక్కడనైనా మందార పుష్పంలోని బ్రహ్మాండమైన తుమ్మెదలను తాగి అనుభవించేటువంటి ఆ తుమ్మెద ఉమ్మెత్త పౌరు మీద పోయి వాళ్తుందా చెప్పు ఒకసారి. దాన్ని పట్టించుకోదు. స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించేటువంటి మానస సరోవరంలో విహరించేటువంటి ఆ రాజహంస ఈయన చెప్పినట్టుగా మోరిలో తిరుగుతుందా? మంచి మామిడి చూళ్ళు తిని మంచి పాటలు పాడేటువంటి కోయిల వచ్చి నువ్వు మల్లెపూలు ఉన్నాయి కదా దాన్ని కూర్చుంటుందా? పండు వెన్నెల్లో ఉండేటువంటి పూర్ణిమ నాడు వచ్చేటువంటి చంద్రుడిని తాగి బతికేటువంటి కాంతిని తాగి బతికేటువంటి చకోరము మంచు కూడా తెల్లగా ఉన్నది అక్కడ పోతుందా? అందుకే పోదు. నా మనస్సు కూడా భగవంతుడైన విష్ణుమూర్తిని ధ్యానించడంలోనే, దాన్ని తాగి ఆనందపడడంలోనే భ్రమిస్తున్నది. ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా అది వెనుకకు తిరిగే ప్రసక్తి లేదయ్యా. అప్పుడు పురోహితుడు అడ్వాన్స్ అయ్యింది. ఎందుకంటే ఈ మాట పెరిగింది అనుకో, నువ్వే చెప్పిన మాట వినండి అన్నడానికి తర్వాత వచ్చే శిక్ష వేరుంటుంది. పురోహితుడు అడ్వాన్స్ అయ్యి, అరే బాబు, తనయుడు గాడు వీడు శాస్త్రవుడు దానవ భర్తకు దైత్య చందన వనమందు కంటకయ్యుద క్షితిజాతము భంగి పుట్టిన రానవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమునగాడి కాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడు ఉద్దతి. వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు. అయ్యా వీడు ఉన్నాడు 5 ఏళ్ళ పిల్లవాడు, వీడు పిట్ట కొంచెం కూతగలమని మాటలు మాట్లాడుతున్నాడు. మేము చెప్పిన శాస్త్రం ఒక్కటి చెప్పలేదు, చెప్పని శాస్త్రాలు ఎక్కడికి చెప్తున్నాడు. అవి ఎక్కడిగా మాకు కూడా తెలియదు. ఇంతవరకు మేము ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఆ శాస్త్రమే చదవలేదు. మేము చదవని శాస్త్రాల్లోని చెప్తున్నాడు, చెప్పిన శాస్త్రం నుండి యుష్మత్ ప్రతాప క్రియా గ్రంథం అనేటువంటి గ్రంథం మేము చెప్పినాము. ఆ గ్రంథం మూర్తలేడు. కాబట్టి వీడు కొట్టాలి తిట్టాలి. వీడు ఈ దైత్య చందనవనందు, దైత్యవనంలో రాక్షసులు అనేటువంటి చందనం అనే వనంలో వీడు కొట్టినప్పుడు ముళ్ళ చెట్టు పుట్టినట్టుగా పుట్టాడు. కాబట్టి కొట్టారు అన్నాడు. అని ఈ పాపని చదివింతుము నీ పాదములానైక
నిపుణతతోడన్ కోపింతువు దండింతువు కోపింపకుమయ్య దనుజర పుంజర వింటు బయటపడాలి. చండమార్గం మొదటి సభ నుంచి బయటపడాలి అని అయ్యా ఈ పిల్లవాడిని తీసుకుపోయి ఇక మేము కొంచెం ఎక్కువ శిక్షణ ఇస్తాం. స్పెషల్ క్లాస్ పెట్టుకుంటాం. ప్రైవేట్ స్కూల్లో పెడతారు కదా స్పెషల్ క్లాసు. 3 మార్కులు తక్కువ వచ్చినాయి. మా స్కూల్లోనే స్పెషల్ క్లాస్ ఉంది. పొద్దున్న దాకా నేర్పించి చదువు కాదు ఆ రోజు. నేను స్పెషల్ క్లాస్ వాళ్ళ స్కూల్లో పెడతారు, మళ్ళీ స్పెషల్ మార్కులు వాళ్ళే ఇస్తారండి. స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే పొద్దున్న దాకా అందరి పిల్లలకు ఇంట్రెస్ట్ కూడా చెప్పరాదు. మీకు చెప్పండి మేము స్పెషల్గా చెప్తామండి. కోపింతుము దండింతుము కోపింపకమయ్యా, నువ్వు మాత్రం మా మీద కోపానికి కాదు, మేము వాళ్ళ మీద కోపానికి వస్తాం అని తీసుకొని వెళ్ళాడు. సామధాన దండోపాయాలు అన్నీ చెప్పినారు. చెప్పి బాగా అసైన్మెంట్లు యూనిట్ టెస్ట్లు అన్ని పెట్టి పెద్ద ఇంత కరెక్ట్ తయారు చేసిందండి. వాడు చెప్పాడు రాసి పారేస్తున్నాడు. వచ్చాడు మొత్తం వచ్చు. ఇది రాకపోతే కదా నిష్ణాతుడు అయింది అని అనుకున్నాడు. మంచి నిపుణత ఆరదేరినాడు, స్కిల్డ్ పర్సన్ అయింది అనుకున్నాడు. అనుకొని తయారు చేసినాడు. లీలావతి కయాదు లీలావతి దగ్గర తీసుకెళ్ళి అమ్మ మీ వాడు బాగా చదువుకున్నాడు, రాజుగారి చేత పరీక్ష చేయించవచ్చు. కొడుకు మంచి అలంకారం చేసి వెళ్ళండి సభకు తీసుకొని వెళ్ళండి. కొడుకుని తీసుకొని వస్తున్నారు. వస్తుంటే మధ్యలో అంతఃపురం దాటగానే ఆ గురువు గారు చేతులు జోడించున్నారు. అయ్యా ప్రహ్లాద మహానుభావ, తిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠములు విప్పకుమన్న తప్పకుమన్న మేడు మన దైత్యవరేణ్యుని మ్రోలనేము ముంజెప్పిన నీతి గాని మరి చెప్పకుమన్న విరోధి నీతులను విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్. నీవు ఆయన నీకు దండ పెట్టి చెప్తున్నావు. ఏం చెప్తున్నావు అంటే మేమేం చెప్పినాం అది చెప్పుగా నీకు వచ్చింది అదే పక్కడు. మేము చెప్పిందే చెప్పు. ఇదివరకు చెప్పినట్టుగా విష్ణువు అని అనుకో మా పని అవుతుంది కనుక మేము చెప్పిందే చెప్పు కానీ నీకు వచ్చింది అదే చెప్పకు బాబు. మేము నేర్పిన నీతి పాఠాలు చెప్పుగా నీకు వచ్చిన నీతి పాఠాలు అక్కడ చెప్పకు. ఏది చెప్పినా చెప్పకున్నా సరే కానీ విష్ణువు అని మాత్రం ఆట మాత్రం అక్కడ ఎత్తాడు అని. పర్వాలేదు అనండి, మంచిది అనండి. గురువుగారు చెప్పింది వింటాడు, మంచిది అనండి. మంచిదని బయలుదేరుతాడు. అడుగడుగులకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని ఒక అడుగు వేస్తాండి. ఒక మనిషి గోవిందా అని పడిపోతుంది. మళ్ళీ వాడిని కాబట్టి మళ్ళీ 2 అడుగులు వేస్తే మళ్ళీ ముక్కుందా అని మళ్ళీ పడతాడండి. ఆ భగవన్ నామ స్మరణలో మునిగిపోయి తనను తాను మరిచిపోయి ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాని శిష్యుని బుధలోక సంభావ్యుని చేరి గురుడు ముందరికి దొబ్బి తండ్రికి మొక్కుమనసు. వినయము కారుణ్యము మొదలైన గుణాలన్నీ ఒక్క చేట చేరితే సౌశీల్యవంతుడైన ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు. అటువంటి వాడిని వెనుక నుంచి తీసుకొచ్చి దొబ్బి అరే రాజ్యసభకు వచ్చాడు మీ నాన్నగారికి దండం పెట్టి రాగా పడేసింది. ఆ రాజుగారి దగ్గర చేసి అయ్యా బ్రహ్మాండంగా మేము ట్రైనింగ్ ఇచ్చినాం, పరీక్షలు పెట్టినాం, ఇగో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చినాం, మీరు పరీక్షించుకోవచ్చు అని పలికిన శుక్రకుమార వచనంబులు ఆకర్ణించి దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుసున్న కొడుకును దీవించి బాహుదండంబు సాచి దగ్గర దిగిచి గాఢాలింగనంబు చేసి తన తొడల మీద నిడుకొని చుంచు దువ్వి చుబుకంబు కొనికి చెక్కిలి ముద్దుకొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిల బిందు సందోహంబుల అతని వదనార విందంబు తడుపుచు మంద మధురాలాపంబుల ఇట్లనియే. చాలా రోజుల తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ నుంచి కొడుకు వస్తే ఇట్టడం పరిస్థితి. వచ్చిన వాడిని పట్టుకొని మొత్తం అంతా అంత పిసికి మెత్త చేస్తాడండి. ఏమైంది వాడమంటాడు మంచిగా ఉండేది అమ్మ అన్నాడు. ఏమో పక్కగా అంటాడు. మంచిగా వాడు దున్నపోతలు కట్టుకుంటాడండి. ఏమో పక్కనేవరా అంటే పని కట్ట కనిపిస్తుంది. ఏమో ఒకవంతా ఇంకపోయింది బతి ఎడతలేంటుంది హాస్టల్లో ఒకసారి అడిగి రాకపోయినాం అంటదండి. ఇంకా తక్కువ ఆ కొడుకుని తీసుకొని పరీక్ష చేసేందుకు పిలుచుకున్నాడండి. చేతులు దాచినాడు, లాన్న దగ్గర తీసుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకొని నాయన చోద్యంబయ్యడినింతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులేమిట్టం పఠింపించిరో విద్యాసార మెరుంగగోరద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యంబొక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఇక్కడ మళ్ళా పొరపాటు నాయన చాలా రోజులైంది, కొత్తగా ఉందిరా, నిన్ను చూస్తే చాలా బాగా అనిపిస్తుందిరా,
ఇంతకాలం నీ గురువులు అనేక రకాలైనటువంటి బోధనలు చేసి ఉంటారు. ఎట్టు చదివించారు? నువ్వు చదువుకున్న సారం వినాలనుంది కాబట్టి నీకు తెలిసిన భగవద్విజ్ఞాత శాస్త్రంబులు అక్కడ అనకపోయింది. అస్మత్ ప్రతాప క్రియాగంధ శాస్త్రంబులు అంటే అయిపోయింది. అట్లా అనలేదు. అనకుండా భగవద్విజ్ఞాత శాస్త్రంలో నీకు తెలిసినటువంటి పూర్ణమైన శాస్త్రాల్లో పద్యం ఒక్కటి చెప్పి, ఆ పద్యం పేరు చెప్పి రాయబడి చెప్పలేదు. ఒక పద్యం చెప్పి తాత్పర్యం రాయదు. ఎప్పుడండి తెలుగు సార్లు ఉంటారు కదా, ఆ ప్రశ్నపత్రం ఇస్తారు. ప్రతిపదార్థ తాత్పర్యము రాయము. మేము కనిపెట్టామని వాళ్ళు అనుకుంటారు. కనిపెట్టింది బోధనామాక్షరం. అక్కడ ఉంది పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఆ తాత్పర్యాన్ని పద్యం చెప్పు, తాత్పర్యం చెప్పు. నీతో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను మించిపోయిన వింటున్నా, వాళ్ళని మించిపోయిన చదువు నీవు చదువుకుంటున్నావని ఊహిస్తున్నా. ఇప్పుడు అది నిరూపణ కావాలి. కాబట్టి మొత్తం నీకు తెలిసిన దాంట్లో నీకు నచ్చిన పద్యం ఒక్కటి చెప్పి నాకు తృప్తి అనగానే బాగుంది. మా నాన్నగారు అస్మత్ ప్రతాప క్రియా గ్రంథం ఎక్కడ అడుగుతాడో అని మీరు భయపడుతున్నాడు. అది అడగలేదు, సిలబస్ నిర్దేశించలేదు. నీకు తెలిసిన దాంట్లో చెప్పాడు. కాబట్టి ఐఆమ్ ఫ్రీ. నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. కానీ మొదలు వచ్చినప్పుడు గురువులు దండం పెట్టింది కదా, వీళ్ళని బచాయించాలి ఎక్కడి నుంచి అని అనుకోండి. నాన్నగారు చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్నగారు కృషి వృధా కాలేదు. చదివించిరి నన్ను గురువులు, గురువులు చదివించారు. మా గురువులు బాగా చదివించారు. ఏం చదివించారు? యుష్మత్ ప్రతాప క్రియా గ్రంథం. ఆ సిలబస్ మొత్తం చెప్పేసి టోటల్ తెలుసు. నీకు ప్రతాపం లేదు, క్రియ లేదు, దాని నుంచి వచ్చిన గంధం పనికిరాదు. ఆ విషయం తెలుసు నాకు. మొత్తం నాకు సారం తెలిసిపోయింది. నే చదివినవి గలవు పెక్కులు. వాళ్ళు చదివి ధర్మశాస్త్రము అర్థశాస్త్రము మొత్తం చెప్పినారు, చదువుకున్నారు. ఇవి కాకుండా స్టడీ అవర్స్ కాకుండా ఉత్తరం ఉండే టైం లైబ్రరీకి పోయి ఉన్న పుస్తకాలు మొత్తం చదివేసిన. నే చదివినవి గలవు పెక్కులు. వాళ్ళు చదివితే సిలబస్ అయ్యాక నా ఇష్టం వచ్చి చదువు మస్తు చదివిన. కాబట్టి ప్రపంచంలో ఉన్న చదువుల యొక్క సారం ఏది ఉందో ఆ సారాంశాన్ని అంతా చదివినా ఒకసారి చెప్తాను. కనుక ఇందులో గురువు గారి ప్రమేయం లేదు. అబ్బా గురువు గారు అనుకోండి, మీరు తండ్రి కొడుకులు ఏమని అంటారు బయట, మేమైతే బయట ఉంటాం. ఏమైతే తండ్రి అడుగుతారు, కొడుకు చెప్తారు, వాడు చెప్తారు, మధ్యలో నాకెందుకు అవస్థ, మేమైతే బతాయించాం. చాలా బహుత్ వచ్చాయి, బహుత్ శిష్య ఠీక్ హై, వెరీ గుడ్ స్టూడెంట్ అనుకున్నాను. పక్క జరిగింది. నానా నాకు నచ్చింది చెప్పాను కదా, నువ్వు స్టడీ అన్నాడు. ఐఎమ్ స్టడీ చేయగలను. ఇక బౌలింగ్ చేస్తున్నాను, మొదలు పెట్టినండి. స్టడీ రెడీ ఉండండి, బౌలింగ్ చేస్తున్నాను. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయన్ సంకీర్తనల్ చింతనంబరు నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమ. తను హృద్భాషల అంటే మూడిటితో, తనువు చేత, హృదయము చేత, భాష చేత, కాయేన వాచ మనసేంద్రియాలోని తాను హృత్తు భాష. మనసు చేత, శరీరము చేత, వాక్కు చేత 9 రకాలుగా భగవంతుని మనం చూడవచ్చు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం. ఈ 9 రకాలు. 9 × 3 27 రకాలు చూడవచ్చు. 27 × 3 ఒక్కొక్క దాంట్లో మళ్ళా 3 ఉంటాయి. ఏమి? దేవుడు, భక్తి, భగవన్నామం, త్రివేణి సంగమం. 81 రకాలుగా భగవంతుని భక్తి చేయవచ్చయ్యా. నారదుడు చెప్తాడు 81 రకాల భక్తి సూత్రాలు చెప్పాడు. భక్తి 81 రకాలుగా ఉంటుంది. సత్వరజస్తమో కూడా గౌణ భక్తి 81 రకాలు, పరమభక్తి ఒకే రకం. ఆ గౌణ భక్తి 81 రకాలుగా చేయవచ్చు. ఆ 81 రకాల యొక్క మధ్య భాగం మీకు చెప్తాను. శ్రవణం, కీర్తనం, విష్ణు, స్మరణం, పాదసేవనం. శ్రవణం తను హృద్భాషల, శరీరముతో వినండి. గోకర్ణుడు గో అంటే శరీరం, ఇంద్రియాలన్నీ కూడా చెవులు చేసుకొని వినాలి. అట్లా విన్నప్పుడు దోమలు గర్వాయి, లేకపోతే దోమలు గడుస్తాయి. మనం ఇటు వింటుంటారు గర్వాయి. పాపం వింటుండగా డిస్టర్బ్ చేయొద్దు, మన రాక్షసుల జాబితాలో సమగడతారని పారిపోతాయండి. మనం వినట్టు అనిపించినప్పుడు వచ్చి కుడతాయండి, నువ్వు వింటారు అంటారు.
అందుకని శరీరం నిండా మనం చెవులు చేసుకుని ఉండాలి. తను హృద్భాషల, శరీరంతో వినండి, హృదయం పెట్టి వినండి, భాషణ చేస్తూ కూడా పరమాత్మ యొక్క భాషణని చేయండి. అది వినడం. వినడానికి ఒకే ఒక్కడు ఉదాహరణ పరీక్షిత్ మహారాజు. వినడంతో మోక్షాన్ని పొందినవాడు పరీక్షిత్ మహారాజు మాత్రమే, ఇంకెవ్వరు కాదు. ఆయనకు మించినటువంటి వినడంలో నేర్పరు ఎవరు లేరు. చెప్పినవాడు అంతే గొప్పవాడు, విన్నవాడు అంతే గొప్పవాడు. ఎందుకంటే ఈయనకి చావంటే భయం లేదు, ఆయన కూడా చావంటే భయం లేదు. చచ్చిపోతాను ఆయన గ్యారంటీ తెలుసు. ఈయనకి చావంటే భయం లేనివాడే కాబట్టి హాయిగా జరిగింది భాగవత ప్రవచనం. అక్కడ పూర్తిగా వినగలిగినట్టు మొత్తం విన్నాడు, శ్రవణం చేసినాడు. ఈ భక్తి మార్గాలు మనస్సు, మాట, క్రియ మూడు ఒక్కొక్కదానికి అప్లికేబుల్. త్రివేణి సంగమం, భగవంతుడు, భక్తి, భగవన్నామం. ఈ త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమంలో ఓలలాడాలి, లీనమైపోవాలి. పరమాత్మ నారద భగవంతుడు భక్తి సూత్రాలు ఏమంటారు? భగవద్ గుణ శ్రవణ కీర్తనాత్ అంటాడు. ఎట్లా మోక్షం వస్తుంది? భగవద్ గుణ శ్రవణ కీర్తనాత్ అని చెప్తాడు. అది శ్రవణం ద్వారా పరిపూర్ణంగా భగవంతుడు ఎంత గొప్పవాడు చూడండి. ఈ చెవులకు మాత్రం దర్వాలు పెట్టారు, కళ్ళ పెట్టి ఏదైనా వినొచ్చండి. ఆ వినడం పరమాత్మ కోసం ఉన్ననాడు నిజంగా విన్నట్టు లెక్క. ఆ విధంగా వినాలి నాయన. తర్వాత కీర్తన భక్తి. కీర్తన భక్తి భగవంతు నామస్మరణ, కీర్తన చేయాలి. శుక్ర పరబ్రహ్మనే దానికి ఉదాహరణ. శుకుడే భగవంతుని యొక్క గుణగణాలు కీర్తనం. ఆ గుణగణాలు కీర్తనం చేయడం. నాలుక పుట్టింది ఏం చెప్పాలి? జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయచ్యుత గతా శ్రోత్రద్వయత్వం శృణు. ఆ నాలుక చెప్పాలి. జిహ్వే నాలుక కీర్తయ కేశవం, ఆ భగవంతుని కీర్తించు. నాలుక మనకు నాలుక ఎటువంటి తెలుసా? నాలుక చేసే పని చాలా రెండు చేస్తుంది. మాట్లాడుతుంది, తింటది. ఈ నాలుక చాలా డేంజర్ పని, చాలా మంచి పని రెండు చేస్తుంది. భోజనం చేసేటప్పుడు ఏం చేస్తుంటది? ఈ నాలుక కండక్టర్ అండి, ఈ పొట్ట డ్రైవర్. బస్సు ఎక్కిస్తుంటారు కదా, బస్సు ఎక్కిస్తుంటే డ్రైవర్కి ఏముంటుంది? ఎంతసేపటికి బ్యాలెన్స్ చూసుకుంటూ జాగ్రత్తగా పోవాలని ఉంటుంది. కండక్టర్కి ఏముంటుంది? ఎంతసేపటి తీసుకోవాలి, చింపాలి, పైసలు చేయాలి, కూర్చొని పెట్టుకోవాలి ఉంటుంది. ఇది దా దా అంటుంది. వద్దయ్యా టైర్లు బాగలేవు, వద్దయ్యా టైర్లు బాగలేవు అని వాడించండి. ఏం కాదు దా, ఇంకొక లడ్డు అంటుంది. అది అంతా ఏమైందండి? గ్యాస్ పాన్ లోపల. మనం గ్యాస్ ట్రబుల్ పెడితే గ్యాస్ మనం ట్రబుల్ పెడుతుంది. అంటే నాలుక చేసే పని రుచి చూడటమే కాదు, భగవన్ నామస్మరణ, పరమాత్మ యొక్క కీర్తన చేయాలి. కీర్తన చేయడానికి నాలుక ప్రధానమైంది. జిహ్వే కీర్తయ కేశవం, నువ్వు భగవంతుని యొక్క గుణగణాలు కథ కీర్తనం చేయి. తర్వాత స్మరణం. స్మరణ భక్తికి ప్రహ్లాదుడే సాక్షాత్తుగా ఉదాహరణ. ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయొచ్చు. స్నానం చేయడానికి నువ్వు స్నానం చేసినవా, సంధ్య వార్చినవా, నీ బట్టలు ఇచ్చినవా, మంచిగా నువ్వు పవిత్రంగా ఉన్నావా, అపవిత్రంగా ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు అశుచితో ఉన్నావా, శుచితో ఉన్నావా, సంబంధం లేదు. ఎప్పటికీ చేయొచ్చు. 24 గంటలు స్మరణ చేయవచ్చు. మీ దగ్గర ఉంటుంది కదా పరికరం, కర్ణ పిశాచం ఉంది కదా. ఆ కర్ణ పిశాచం ఎత్తగా ఏమంటారండి మీరు? ఈ హలోలో ఏమో చెప్పండి. హలో వచ్చేలో నేను బతుకున్నా, మాట్లాడుతున్నా చెప్పడం అంతే ఉద్దేశం. నేను ఫోన్ ఎత్తినా నేనే బతుకున్నా అని చెప్పడమే కదా. అనండి శివాభ్యాం నమః అనండి, విష్ణవే నమః అనండి, జగదంబ అనండి, ఒక నామం అనండి. మీ ఇష్టం వచ్చే నామం ఎంచుకోండి. నాలుగుతో అన్నట్టు అవుతుంది, చెవికి వినిపించినట్టు అవుతుంది, వాడితో అనిపించినట్టు అవుతుంది. ఆ విన్నవాడు ఏమంటాడు? చూసినవాడు నారాయణ అంటాడు అంటాడు. అంటే వాడితో అనిపించట కదా. మరి ఇన్ని ఫలితాలు వస్తాయి. ఇట్లు శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 939481081 మరియు 939481081.